చేస్తున్నాడండి. జయప్రకాష్ అయ్య గారి గురించి చెప్పాలంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఈ సిపిఎం ద్వారానే నాకు నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. నాకు మిమ్మల్ని చూసినప్పుడు చాలా ఆహ్, పౌరుషంగా, పట్టుదలతో ఒక స్త్రీగా ఎస్తేరులాగా నువ్వు పరిచర్య చేస్తున్నావని దేవుడు నాతో మాట్లాడాడు. మరి మీకిష్టమైతే నేను మీ ప్రాంతానికొస్తానని జెప్పేసి అయ్యగారు నాకు ఫోన్ చేశారు. సో, అమ్మగారు, అయ్యగారు ఇద్దరూ వచ్చారు. మీరు మాట్లాడే మాటల్లో, మీరు స్పందించే దాంట్లో నాకు దేవుడు ప్రేరేపణించాడు. మరి మీకిష్టమైతే నేను మీ ప్రాంతానికొస్తానన్నారు. నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. మా పాస్టర్ గారు మేమందరం గూడా చాలా అందరితో మాట్లాడారు. పిల్లలతో, అయ్యగారితో మాట్లాడారు. మాట్లాడి పాస్టర్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. ఒక 50 మంది పాస్టర్స్‌కి తను ట్రావెల్ ఇచ్చారు. భోజనం పెట్టారు. వాళ్ళకి సేవలో ఎలా ఉండాలి? మనల్ని మనము కనపరుచుకోవడం గాదు, దేవుడిని కనపరుచుకోవాలి. ఎప్పుడు గూడా మనం అడుక్కునే స్థితిలో ఉండగూడదు. మనం ఇచ్చే స్థితిలో ఉండాలని చెప్పారు. సేవకులు ఎవ్వరు గూడా చెయ్యి చాచొద్దు. నేను మిలిటరీలో నుంచి వచ్చినటువంటి వాడిని. సోల్జర్ మనం దేవుడికి ఒక సోల్జర్ లాగా ఉండాలి. ప్రజలకు ఒక సోల్జర్ లాగా ఉండాలి. ఎప్పుడు కూడా అలర్ట్‌గా ఉండాలి. ఈ క్షణంలో ప్రాణం పోయినా సేవకుడు అన్నప్పుడు పోలీస్ ఎలా ఉంటారో మనం కూడా అలా ఉండాలని చెప్పేసి సేవకులకు చాలా మంచి వర్తమానం ఇచ్చి బలపరిచారు. మమ్మల్ని బలపరిచారు. మా మందిరానికి వచ్చి కూడా ప్రార్థించారు. ఇలాంటి అడవిలో నువ్వు ప్రార్థన చేస్తూ సేవ చేస్తున్నావంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పారు. అమ్మగారు, అయ్యగారు ఇద్దరు కలిసి పాట పాడారు. ఇద్దరు కలిసి వర్తమానం చెప్పారు. అది మర్చిపోలేనిది. నా హెల్త్ కండిషన్ బాగా లేక నేను రాలేకపోయాను. నన్ను క్షమించండి. వారిని మేము మర్చిపోలేము. సేవకులందరూ గూడా మళ్ళొకసారి పిలవండి అయ్యగారిని అని చెప్పారు. సో, కానీ ఈ వార్త విన్న తర్వాత అసలు నిజమా? కాదా? అని జెప్పేసి నేను మళ్ళీ ఫోను జేసి కనుక్కున్నాను సిపిఎం ద్వారా కొంతమందికి. క్రీస్తు గారికి ఫోను జేశాను. లేదు ఇది వాస్తవమే అన్నారు. నా పరిస్థితి నేను హాస్పిటల్‌లో ఉండడాన్ని బట్టి నేను ఆ జూమ్‌లో సిపిఎంలో అది చూడలేదు నేను అయ్యగారిని. తర్వాత ఇది నిజమేనా? వాస్తవమేనా? అని జెప్పేసి అడిగాను. నిజంగా అది మర్చిపోలేనటువంటిది. అసలు వాళ్ళు లేరు అంటే మా సంఘస్థులు గూడా అసలు అది లేదు మీరు కరెక్ట్‌గా చూడండి అయ్యగారు అలా ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. చాలా ధైర్యంగా మనందరికీ వర్తమానం జెప్పి మనల్ని బలపరిచారు గదా! అదెలా జరిగిందని జెప్పేసి అందరం చాలా బాధపడ్డాము. వారి కుటుంబానికి, అమ్మగారికి నా కుటుంబం తరపున, సంఘం తరపున, కరీంనగర్ సేవకుల తరపున నేను ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. తప్పకుండా నేనొచ్చి మిమ్మల్ని గలుస్తాను. అమ్మగారు ఆహ్, వందనాలండి. సిపిఎం ద్వారా ఈ వర్తమానాన్ని పంపే అవకాశాన్ని ఇచ్చినందుకు బిషప్ అయ్య గారికి, సురేష్ మనోహర్ అయ్య గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.